మత సామరస్యంతో ముస్లింలంతా అన్ని మతాలతో కలిసిమెలిసి ఉండాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో నిర్వహించిన ఇస్లామియా ధార్మిక మహాసభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముస్లింలకు తెలుగుదేశం పార్టీలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. తామంతా శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ శిష్య గణమని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఉంటున్న గొప్ప గొప్ప ముస్లిం సోదరులంతా ఇలా తమ తాడేపల్లిగూడెంలో ఒకచోట చేరి ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న సభల్లో పాల్గొనడం ఈ పార్టీ అదృష్టంగా భావిస్తున్నారని బాబ్జీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ నాయకులు షేక్ బాజీ, తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, నాయకులు ఆకాశపు స్వామి, పట్నాల రాంపండు, గొర్రెల శ్రీధర్, పద్మనాభన్ మురళి, సబ్నీవిసు కృష్ణమోహన్, ముత్యాల శ్రీనివాస్, ముప్పిడి రమేష్, ఎస్కే మీరా, సీలి వెంకటాచలం, దళై తిరుమలలో తదితరులు పాల్గొన్నారు. ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా ముస్లిం సోదరులకు అందాలి. ఇక్కడ నరసాపురంలో మరి ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్న షరీఫ్ గారు మా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీకే కాకుండా మేమందరం కూడా ఆయన శిష్యగణంగా చెప్పుకుంటాం. ఆయన ఎంతో గౌరవిస్తాం. ఆయన చెప్పిన ఏ కార్యక్రమాన్నైనా సరే చేయడానికి ముందుంటాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ తాడేపల్లిగూడెం నుంచి మీ అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా మా తాడేపల్లిగూడెం పట్టణం చేసుకున్న అదృష్టంగా భావించుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి మత సామరస్యం అందరిలోనూ ఉండాలి. తప్పనిసరిగా మనం అందరం కూడా ఈ భారతదేశంలో కలిసి ఉండాలని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.